కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ మహమ్మారి మీద వార్ ఫుటింగ్ మీద పోరాడుతుంది. గుంటూరు జిల్లా పోలీస్ కూడా దాని మీద చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరు కూడా డ్రగ్స్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, వాళ్ళ దగ్గర ఉంచినా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. లాస్ట్ 8 monthsలో ఆల్మోస్ట్ 450 మందిని డ్రగ్స్ కేసెస్లో, NDPS కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మేము డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము సంకల్పం ప్రోగ్రామ్ పేరుతో. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70,000 దాకా మేము స్టూడెంట్స్ని మన జిల్లాలో కవర్ చేయగలిగాము. సో యువత ఈ డ్రగ్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిక్ట్ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళకి తెలియడం లేదు. దీని మీద చాలా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్తో జరుగుతున్న హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో, వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది, దాని మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదే క్రమంలో దిలీప్ రాజా గారు, రినౌండ్ డైరెక్టర్, ఆయనతో కూడా మేము కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాము. సో పేరెంట్స్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా యువతలో అవగాహన కల్పించడానికి ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే దానికి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన ముందుకి వచ్చి ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేద్దాము, అందరికీ ఈ విషయం డ్రగ్స్తో ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, డ్రగ్స్తో ఎలా జీవితం నాశనం అవుతుంది, దాని మీద అవగాహన కోసం ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేసి అది అన్ని సినిమాలలో, అన్ని సినిమా హాల్స్లో, టీవీ మీద, అదేవిధంగా అన్ని అవగాహన కార్యక్రమాల్లో చూపించే విధంగా అది తయారు చేయడం జరుగుతుంది. సో ఈరోజు తెనాలి టౌన్లో ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు కూడా రావడం జరిగింది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ కమింగ్ టు దిస్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. సో ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ నచ్చేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్ ఫ్లేవర్తో దిలీప్ రాజా గారు చాలా రినౌండ్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఈ బాగా కమ్యూనికేట్ అయ్యేటట్టు ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరుగుతుంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే మనకు ఫ్రెండ్స్ అని చెప్పి దే ట్రై టు ఇంట్రడ్యూస్ అస్ కొంచెం డ్రగ్స్కి, ఇది మనకి ఎంతో హై ఇస్తుంది ఆర్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఏంటంటే వన్స్ అలా అలవాటు చేశాక వాళ్ళ ఫొటోస్ తీయటం, న్యూడ్ ఫొటోస్ తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఎక్స్టార్షన్ చేయటం. బికాస్ ఈ గుంటూరులో కూడా ఐ థింక్ 7-8 months బ్యాక్ ఒక ఆడపిల్ల ఇలానే ఎఫెక్ట్ అయింది. సో ఐ థింక్ బేస్డ్ ఆన్ ఆయన చూసిన అన్ని ఏదైతే ఇన్సిడెంట్స్ చూసారో, సో దాన్ని బేస్ చేసుకొని ఐ థింక్ ఒక గుడ్ ఇనిషియేటివ్ ఇది మనం తీసుకెళ్తే ఒక మెసేజ్ లాగా ఉంటుందనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యూత్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల ఏదో, లేకపోతే వాళ్ళందరూ తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే నేను ఏదో డిఫరెంట్గా ఉంటాను, ఎవరైనా ప్రెషరైజ్ చేస్తే మాత్రం మీరు మొహమాటం లేకుండా నో అని చెప్పండి. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు. మీరు నో అని చెప్తే యూఆర్ బీయింగ్ స్మార్ట్, యూఆర్ నాట్ వీక్. సో ఒక్క మెసేజ్ గుర్తుంచుకోండి. అలాగే దిలీప్ రాజా గారి అంటే ఈ 2 minutes వాట్ ఎవర్ వీడియో ఆ టైమింగ్లో ఎఫెక్టివ్ మెసేజ్ క్యారీ చేయడానికి ద రైట్ పర్సన్ ఎంచుకున్నారు. అండ్ వీ హ్యావ్ సీనియర్ ఆర్టిస్ట్ నరసింహరాజ్ గారు యాక్టింగ్ ఇన్ బిగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో మీ అందరు కూడా థ్యాంక్స్. అండ్ సో నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, ఐ థింక్ యూ షుడ్ షేర్ ఇట్ విత్ ఆల్ ద అదర్ డిస్ట్రిక్ట్స్ ఏపీలో. బికాస్ ప్రభుత్వం కూడా చాలా డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఉక్కుపాదం మోపుతుంది. అలాగే ఈగల్ టీమ్ అండర్ IPS రాధాకృష్ణ గారు ఆల్సో దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. సో యూ కెన్ ఆస్క్ హిమ్ ఆల్సో టు స్ప్రెడ్ దిస్ వీడియో వన్స్ ఇట్ కమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ చాలా గారాభంగా పెంచుకునే ఒక కొడుకు భర్తకు కూడా తెలియకుండా డబ్బులు ఇచ్చింది కొడుక్కి. అతను ఎడిక్ట్ అయిపోయినాక బాగా సివియర్గా వచ్చి చనిపోతాడు. చనిపోయినాక అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, మొత్తుకున్నారా కానీ నువ్వు వినలేదు, చచ్చిపోయావు చివరికి అని తండ్రి పుత్రపక్ష రకంగా ఏడుస్తాడు. ఆ సీన్ అక్కడ తీసాం మనం. సో ఇది ఎందుకు తీస్తున్నామంటే, మరే తల్లి తండ్రి కూడా పుత్రశోకంతో బాధపడకూడదు. కనీసం మేము ఇప్పుడు వీటిల్ని 2 minutes యాడ్ థియేటర్కి వెళ్ళి ఆడేస్తాం. సో థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేసినాక కనీసం కొంతమంది అయినా విద్యార్థుల్లో
నేను ఇలా చేస్తే నా పేరెంట్స్కి ఏమైపోతాను, నా పేరెంట్స్కి నేను దిక్కులేని చేస్తాను అన్న భావం కలిగి కనీసం కొంతమంది అన్న మారాలన్న ఉద్దేశంతో వీఆర్ మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ అండ్ కంప్లీట్ ఫర్ మూవీస్ వీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఆఫ్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వీఆర్ మేకింగ్ దిస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ ఎస్పీ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేడం ఆల్సో బికాజ్ ఆవిడ సెంటిమెంటల్గా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాకు అది సెంటిమెంటల్గా కూడా మంచిది అనుకుంటున్నా. ఈ 2 minutes యాడ్ మేము థియేటర్స్లో, గుంటూరు జిల్లా థియేటర్స్ వేస్తాం. అట్ ద సేమ్ టైం 3 minutes యాడ్ చేసి కొన్ని గుంటూరు జిల్లాలో ఉన్న ఛానల్స్లో కూడా వేస్తాం. ఇది యువత సంక్షేమం కోసం, యువత క్షేమం కోసం, యువత సక్రమ మార్గంలో ఉండటం కోసం, యువతరం చెడు వ్యసనాలకు లోను కాకుండా బ్రతకటం కోసం, చైతన్యం కోసం, అవగాహన కోసం ఎస్పీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్